ఈస్ట్ ఇండియాకి పంపిస్తారు. అది చూద్దాం. చూస్తూ ఉండు. మన బంగ్లాయేనా? లేదండి. ఏమిటా? నా పర్మిషన్ లేకుండా నా బంగ్లాలో గుమ్మానికి కాళ్ళు అడ్డంగా పెట్టి కూర్చున్నావు. ఎవడా నువ్వు? ఎవడా నువ్వు? రాగి అన్నామంటే పళ్ళు రాలిపోతాయి. నువ్వెవడవు రా? బంగారం గారు. అరే ఓర్ని బంగారం, మై డియర్ పార్ట్నర్. కమాన్ కమాన్. పార్ట్నరా? అవునరా, ఈ మైల్లో మాకు కూడా 50% షేర్ ఉంది. ఎవరిచ్చారా నీకు? మీ రాజా ఇచ్చాడు రా. ఉత్తినే కాదు, చూసుకో రిజిస్టర్ డాక్యుమెంట్స్. మర్యాదగా నీ వాటా కూడా మాకు అమ్మే. అమ్మకపోతే ఎంత అన్యాయం! పోలీసుని పిలిపిస్తాను, పోలీసు కుక్కలు పిలిపిస్తాను, వాడితో మీ చర్మాలు ఒలిపిస్తాను రా. ఓ, మా చర్మాలు ఒలిపిస్తావా? ఒరే, ముందు వీళ్ళ చర్మాల సంగతి చూడండి రా. రెడీ? 1 2 3. వీళ్ళ కాలగారానికి వచ్చారు. వీళ్ళ తీసుకెళ్ళి బయట పారేయండి. ఆక బలకెళ్ళి బాబు గారు, బతుకుంటే బాబు రొట్టేలా తిని బతుకొచ్చు. బాబు నేను చెప్తానని అనుకోకండి. వాళ్ళు అడిగినట్టు వాళ్ళకే అమ్మాయి బాబు. పిలుస్తాను అసలు ఎదొక్క అమ్మట వంటూ జరిగితే ఆమె వచ్చాడు చూడ పెద్ద మనిషి, అతనికి అమ్ముతాను అంతే. అమ్మా జయ, మనం హాంకాంగ్ వెళుతున్నాం. హాంకాంగా? ఎందుకు డాడీ? మన మైకమ్మాయిని అమ్మేయడానికి. అలాగే డాడీ, అమ్మేద్దాం. ఆ దేశంలో కోటీశ్వరుడు ఉన్నాడు, విషయాలన్నీ అక్కడే పరిష్కరించుకున్నారు, రమ్మన్నాడు. అని చేత వెళ్తున్నాం. అలాగే డాడీ, వెళ్దాం. చూసేవా రాజా ఎంత దుర్మార్గుడు. అవును డాడీ, పరమ పరమ దుర్మార్గుడు, పరమ మోసగాడు, చాలా చాలా మోసగాడు డాడీ. అదేమిటి నువ్వు రాజానే మోసగాడు అంటున్నావు? మీకు విరోధైన వాడు నాకు బద్ధశత్రువు డాడీ. ఇంతకి ప్రయాణం ఎప్పుడు? రేపే. ఓకే డాడీ, ఓకే.
ఒళ్ళు నొప్పులుగా ఉంటే మాలిష్ చేయించుకుందామని వెళ్ళానమ్మా. అక్కడ అందరూ ఆడపిల్లలే. ఎంత వద్దన్నా వినిపించుకోకుండా వాళ్ళు మద్రాలు చేసేశారు. ఆ మద్రాలు నిద్ర పట్టేసింది. నిద్ర లేచేసరికి ఇలా తయారు చేశారు. చాలా బాగా చేశారు. చూడ్డానికి కంపరంగా ఉంది. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. వైకాపురం రోగులో ఉన్నప్పుడు రోమల్లే ఉండాలన్నారు. సార్, Yes, Chun. I brought him. Good. Just a minute, darling. Okay. Chun, you get the documents. Yes. Hello. మీ పేరు బంగారం కదూ? Yes. I am Maharaj. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. Thank you very much. Please be seated. పేరు తగ్గడు నిజంగా మహారాజులే ఉన్నారండి. ఏదో మీలాంటి పెద్దల ఆస్తుల మూలంగా, ఐ మీన్ ఆశీర్వాదం మూలంగా. దానికి ఏముందండి, ఎప్పుడు ఉన్నాయి. అసలు విషయానికి వద్దాం. ఎస్, మై కామెంట్ కాదు. ఎస్. యా, ఈ కాగితాల మీద సంతకాలు పెట్టండి. వాట్ బంగారం? ఏమిటండి టైప్ మిస్టేక్? 80 లక్షలకు బదులు 8,000 పడింది. వాట్? మైకమైన బేరం ఆడుకుంది 8 లక్షలు కదా, 8,000 పడింది ఏమిటండి? అందుకు సంతోషించండి. 800 అని పడలేదు. వాడేంటి టాకింగ్? ఏమిటి మీరు మాట్లాడేది? మర్యాదగా ఆ కాగితాల మీద సంతకాలు పెట్టమని. పెట్టను, నేను సత్యం పెట్టను. పోనీ పెట్టి తర్వాత చదువు కానీ. వీణ్ణి తీసుకెళ్లి ఆ కాగితాల మీద సంతకాలు పెడతాను అని ఒప్పుకునే వరకు ఒళ్ళు బాగా మర్దన చేయండి. ఏ పార్టీ పోయినా పర్వాలేదు, కుడి చేయి మాత్రం జాగ్రత్త, సంతకాలు పెట్టాలి. నువ్వు బాగుపడవు. ఎస్, కమ్ ఇన్. ఏమన్నా కావాలా సార్? 1 pot of hot coffee. సారీ సార్, నో కాఫీ. ఇంకేమన్నా? ఏముంది? 1 pot hot no సార్. What? You see? నువ్వేమిటమ్మా అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు జయ, వచ్చిన పనేమో కాలేదు. కాకపోగా కనపడని శత్రువులు వెంటాడుతున్నారు. ఎదురు చూడని ఆపదలు ఎదురవుతున్నాయి. అంత అయోమయంగా ఉంది. వాట్ రాజా, నీ కాపదలా? ఎవరో మామూలు మనిషిలో నువ్వు ధైర్యపడ్డమేమిటి? జయ, దేశం కాని ఈ దేశంలో నేను మామూలు మనిషి కన్నా అన్యాయమే. దారి తెలియని వాడికి వెలుగైన ఒకటి, చీకటైనా ఒకటి. నో ఫియర్స్ డియర్, నువ్వే గెలుస్తావు. బీ cheerful. మీ నాన్నేమో? ఆయనకిలా తెలుసు? ఏమో, ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండటం. రా, ఆ బాత్రూంలో దాక్కు. డార్లింగ్ రాజా, ఏం చేస్తున్నావు? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఓ మై స్వీట్, నేనెంత అదృష్టవంతురాల్ని. మరి నేను? నువ్వు ఒట్టి అదృష్టవంతుడివే కాదు, అమరుడు అని మొన్ననే తెలుసుకున్నాను. అప్పటి నుంచి నీ మీద నాకు ప్రేమ పెరిగింది. కమాన్ కమాన్ డార్లింగ్. రాజా డార్లింగ్, నన్ను ప్రేమిస్తున్నానని, పోనీ నా ప్రేమను అంగీకరిస్తున్నానని చెప్పు ప్లీజ్. ఒకే ఒక్కసారి నా కోరిక తీరుస్తానని, నన్ను సుఖ పెడతానని చెప్పు రాజా. మిస్ లీ, ఏమి తలకెక్కం. నేను ఒక పెద్ద పని మీద వచ్చాను. ఆ పని తీరిన తర్వాత చెప్పు రాజా, ఆ పని ఏమిటో చెప్పు. నీకే సహాయం కావాలన్నా చేస్తాను. నా శక్తి సామర్థ్యాలు కళ్ళారా చూశావు. నా మాయలతో మంత్రాలతో సాధించలేనిదేమీ లేదు. చెప్పు రాజా, చెప్పు. నా చెల్లెల్ని మోసం చేసి మోహన్ అనే కుర్రాడు అతని తండ్రి ధర్మారావుతో పారిపోయి వచ్చాడు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలియాలి. ఆ మోహన్ ని తీసుకెళ్లి నా చెల్లెలికి పెళ్లి చెయ్యాలి. ఇంతేనా? ఆ ధర్మారావు నాకు బాగా తెలుసు. తెలుసా? ఎక్కడున్నారు? 1 minute.
హలో, నేనే మిస్ లేని. ఏం లేదు, రాజా గది నుంచి మాట్లాడుతున్నాను. అదే నువ్వు చెప్పింది సాధించడానికే. చూసావా రాజా, నీకు కావలసిన మనిషి ఎక్కడున్నాడో నేను చెప్తాను. ఒక్కరోజు నాతో గడుపు చాలు. రాజా, కిస్ మీ ప్లీజ్. మిస్ లీ, నేను శారీరకంగాను మానసికంగాను బాగా అలసిపోయి ఉన్నాను. నన్ను బలవంత పెట్టకు. టుమారో, రేపు నీ కోరిక తీరుస్తాను. దయచేసి వెళ్ళు. ఓకే, పెడతాను. కానీ రాజా, నా కోరిక తీరకుండా నీ పని మాత్రం నెరవేరదు. గుర్తుంచుకో. బాయ్ బాయ్. మోసం, ద్రోహం, నిన్ను ప్రేమించడానికి అది ఎవరిది? దాని కోరిక రేపు తీరుస్తావా? నిన్ను జయ, ఏమిటి పిచ్చి? పిచ్చి కాదు, మంట, కడుపు మంట. మంట కాదు, గింట కాదు. అది ఊళ్ళో పెద్ద మంత్రగత్తె. దాని చేతుల్లో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. దాని ద్వారా మన కార్యం సాధించుకోవాలని ఈ ప్రయత్నం. అందుకే ఈ నాటకం. నాటకమా? ఆ. నిజంగానేనా? నాటకమే కాదు, ఈ నాటకంలో నువ్వు కూడా ఒక ముఖ్య పాత్రధారినివి కావాలి. అదే చెప్తాను. కూర్చో. నేను ఒక నెంబర్ డైల్ చేసి ఇస్తాను. కనెక్షన్ రాగానే నీ మధురమైన కంఠస్వరంతో హలో మహారాజ్ అని పలకరించు. హలో మహారాజ్. ఇది చాలా అన్యాయం నాన్న. నా వల్ల గర్భవతి అయిన అమ్మాయిని నా నుండి విడదీశావు. పెళ్లి చేస్తానని వాళ్ళ ఆస్తి కాజేసి మోసం చేశావు. అవును, చేశాను. ఎవరి కోసం? నీ కోసం. చూడు మోహన్, ఆడదాన్ని ఐశ్వర్యాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. నువ్వు నా తండ్రి అని చెప్పుకోవడానికి నాకే సిగ్గేస్తుంది. ఆ అమ్మాయి అన్నగారు రాజా నన్నెంతగా అపార్థం చేసుకున్నారు. నేను తక్షణం ఇండియా వెళ్తాను. ఆ రాజా కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అది అంత సులభం కాదు. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకే నా ప్రాణాలకు రక్షణ. అందుకే మన గాడ్స్ అందరితోనూ చెప్పాను, నిన్ను కంటికి రెప్పలా చూసుకోమని. అవసరమైతే నీ ప్రాణాలు బలిపెట్టైనా సరే నా ప్రాణాలు కాపాడుకుంటాను. కూడా నీ స్వార్థం కోసం కన్న కొడుకునే బలి తీసుకుంటావా? రాజా, నువ్వు ఇక్కడికి? నీ పాపం పండింది కనుకే వచ్చాను. మనుషుల జీవితాలతో ఆటలాడతావురా? జంతువుల జీవితాలతో ఆటలాడడం ఇష్టం లేక. అవును, నువ్వే ఒక జంతువువి. మనిషి అయితే నీ కొడుకు ప్రేమను ఒక అమాయకురాలి జీవితానికి ముడివేసి ఆ ఆస్తి కాజేయాలనే తాపత్రయంతో ఇద్దరి చెడుగుడికెడతావా? నో 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 నో, సారీ రాజా, ఇది బిజినెస్. ప్రేమ గాని, పెళ్లి గాని, చావు గాని, పుట్టుకు గాని తెలివైన వాడు క్యాష్ చేసుకుంటాడు. ఇండియన్స్ చాలా సెంటిమెంటల్ ఫూల్స్. నువ్వు ఇండియన్వే కాదు, తెలుగువాడివి కూడా. అందుకే చెల్లెల పెళ్ళని గాని ఆస్తినే కాదు, ప్రాణాలు కూడా ఇవ్వటానికి సిద్ధపడ్డాను. అంటే ఆస్తి ఇదివరకే తీసుకున్నాను, ప్రాణాలు ఇప్పుడు తీసుకుంటాను. అది నువ్వు నా చేతుల్లో నుంచి బయట పడినప్పుడు. ఇంతవరకు నువ్వు నా చెల్లి కాబోయే మామగారివని అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు పచ్చాక్తం తగే హంతకుడు అని, రాక్షసుడు అని అర్థమైంది. రేయ్, నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదురా. గుర్తుందా? 20 సంవత్సరాల క్రితం జమీందార్ రఘునాథరావు గారిని, అంటే నా తండ్రిని, ఆయన భార్య అన్నపూర్ణమ్మను, అంటే నా తల్లిని, నన్ను దేవుడిలా కాపాడిన పూజారిని దారుణంగా చంపావు. మనుషుల వెచ్చటి నెత్తురుతో చల్లని దాహం తీర్చుకునే నర్రూప రాక్షసుడివి నువ్వు. ఇప్పుడు నా చేతుల నుంచి తప్పించుకుపోలేవు. తెలివితేటలని నీ ఒక్కడి సొత్తే అనుకోకు రాజా. ఇప్పుడు నేను వీడిని చంపేశాననుకో, పెళ్లి కాకుండానే గర్భవతైన నీ చెల్లెలు పాపం వితంతు కూడా అవుతుంది. వద్దు వద్దు, అతడు చేయొద్దు.
మా నాన్న 2 రోజుల నుంచి కనిపించటం లేదు. నాకేదో భయంగా ఉంది రాజా. మరేం భయం లేదు, నేనున్నానుగా. మీ నాన్న వెళ్లే ముందు నీతో ఏమని చెప్పాడా? మైకామే నమ్మడానికి పెడుతున్నట్టు మాత్రమే చెప్పాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో. జయ జయ, గురు, మీ నాన్నగారికి ఏ ప్రమాదమూ లేదు. ఆయన ఎక్కడున్నా నేను తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. జయ, ఓహో, రాజా నన్ను ప్రేమించడానికి నువ్వు అడ్డు. చూస్తాను. Jaya, open your eyes. Look into my eyes. Come on. Come on, Jaya. Follow me. ఏమిటి రాజా ఏదోలా ఉన్నావు? ఏదోలాగానా అంటే? చేతికి దొరికింది దార విడుచుకున్నట్లు, కావలసిందేదో పోగొట్టుకున్నట్లు. అది నీకెలా తెలుసు? నువ్వు సామాన్యుడు కావని మహారాజు నీకు విషం ఇచ్చిన ఆనాడే తెలుసుకున్నాను. ఏమిటి? మహారాజు నాకు విషం ఇచ్చాడా? అప్పటి నుండి కాదు, నేను నీ ప్రేమ పిశాచిని. రాజా, బతికి బయటపడాలనుకుంటే నేను చెప్పినట్లు చెయ్యి. కాదంటే అనవసరంగా అంతమైపోతాం. నా శక్తి సామర్థ్యాలు నీకు బాగా తెలుసు. నీ శక్తి క్షుద్రం, నీచం. నా శక్తి దైవత్వం. నా శక్తి ముందు నీ శక్తే కాదు, ఏ శక్తి ఆగలేదు. మిస్ లీ, నీ అంతం కోరి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. చెప్పు, మర్యాదగా చెప్పు, వాడు ఎక్కడున్నారో చెప్పు. నీకు మర్యాద మన్నన ఇవ్వవలసిన ఘడియలు ఎప్పుడో దాటిపోయాయి. ఇక మీదట నా నుంచి నీకు ఏ సహకారం ఉండదు. నిన్ను సర్వనాశనం చేసి నీ అంతం చూడటమే నా ధ్యేయం. అది నీ తరం కాదు. చూద్దాం.
సృష్టించి దుష్ట కార్యానికి ప్రయోగించిన ఆ మాయల మారిని కామ పిశాచిని కడతెరిచి నిన్ను కాపాడే లోపల నీ శిలం పోయింది అనుకో, అప్పుడు నీ రాజాకి నీ మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకుంటా. ఈ క్షణంతో మా అమ్మకిచ్చిన మాట నీ ఆయువు తీరిపోయాయి. ఏ మోహన్, మనం అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి. ఎందుకంత అర్జెంటు? ఎందుకంటే వండర్ఫుల్. సో నీ మోహన్ నాన్నం చేస్తున్నావు అన్నమాట. అయ్యో ముద్దు, నువ్వు నాన్నవు కాకముందే భర్తవు కావాలి. వండర్ఫుల్. ఈ విషయం మా నాన్నగారితో చెప్తాను. నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోనంటాను. ఆయన ముహూర్తం పెట్టిస్తారు. ఆ ముహూర్తానికే నీ మెళ్ళలో తాళి కడతాను. ఓకే పెళ్లికని తల్లి? డబుల్ ఓకే పెళ్లికని తండ్రి. ఎంత పని చేశావే పాటిస్తున్నానా, ఎంత పని చేశావేదానా, నా కడుపులో చిచ్చు పెట్టావే, నలుగురిలో తలెత్తుకోకుండా చేశావే, ఇంత ఉండాలి నీ దుర్బుద్ధిని పుట్టింది. ఈ సంగతి నాకు తెలియకుండానే ఏ నుయ్యో గుయ్యో చూసుకుని చచ్చింటే సంతోషించేదాన్ని. ఏమిటమ్మా ఏమిటమ్మా బాబు, ఏమైందమ్మా? ఇంకేముంది బాబు, ఈ వంశ పరువు ప్రతిష్ట అంతా గంగలో కలిపేసింది దౌర్భాగ్యురాలు. ఆడపిల్లను అదుపులో పెట్టాలని నెత్తి నోరు కొట్టుకుని చెప్పాను, విన్నావా? నా చెల్లెలు తలవంపులు తెచ్చే పని చెయ్యదు, నా చెల్లెల మీద నాకు నమ్మకం ఉంది అన్నావే. అది ఆడింది ఆటగా, పాడింది పాటగా వదిలేశావే. అదే నాయన, అదే ఇప్పుడు కొంప ముంచింది. ఏం జరిగిందమ్మా, ఏం జరిగింది? అడుగు, తాన్నే అడుగు. నీ నమ్మకాన్నంతా నట్టేటి ముంచి ఏం చేసిందో అడుగు నాయనా. అక్కర్లేదు, అర్థమై. ఊరుకో ఊరుకో. అమ్మా, కన్న తల్లివి, కడుపులో ఉంచుకోవాల్సిన దాన్ని ఇలా కడుపు చించుకుని కాళ్ళు మీద పడేసుకుంటావా? జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక జరగవలసిన దాని గురించి ఆలోచిస్తా. ఇక జరగాల్సింది ఒక్కటే బాబు, అదే నేను కట్టుకుని ఏట్లో దూకాలి, లేదా ఇంత నిప్పెట్టుకుని సావాలి.
అమ్మా ఏమిటమ్మా ఇలాంటప్పుడే గుండె నిబ్బరం చేసుకోవాలి. చెల్లెమ్మా చెప్పమ్మా, ఎవర మాత్రం? మోహన్ అని నా క్లాస్మేట్. ఆయన గారు దీన్ని పెళ్లి చేసుకుంటానన్నాడట. పెళ్లి అనడం కాదు, తప్పకుండా చేసుకుంటాడు. మోహన్ ప్రాణం పోయినా నన్ను మోసం చేయడు. అతను ఎక్కడ ఉంటాడమ్మా? హోటల్ క్యాసినో. క్యాసినో అంటే అతనికి ఇల్లు వాకిలి తల్లి తండ్రి ఎవరైనా? వాళ్ళ నాన్న ఫారెన్ లో ఉంటున్నారు. మోహన్ చదువు కోసమని ఇక్కడ ఉంటున్నాడు. ఇట్స్ ఆల్ రైట్ అమ్మా, నేను హోటల్కి వెళ్ళి అబ్బాయితో మాట్లాడుస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా, దిగులు పడదు. చెల్లెమ్మా నువ్వు రూమ్లోకి వెళ్ళు. హలో మై సన్, హౌ ఆర్ యూ? ఫైన్ డాడీ. ఏమిటి ఇప్పుడు ప్రాబ్లం? డాడీ డాడీ ఐ వాంట్ టు మ్యారీ డాడీ. ఏమిటో తొందర? తొందరే డాడీ. అవును డాడీ, నేనే తొందరపడ్డాను. పాప అమ్మ ఇప్పుడు గర్భవతి. Say so, my boy. ఏమిటి ఆలస్యం అయితే నువ్వు మదర్ని చేసుకోవాల్సి వస్తుందా? డోంట్ వరీ, నేను తొందరలోనే ఇండియా వచ్చి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ డాడీ. మీ హోటల్లో మోహన్ అనే స్టూడెంట్ ఉండాలి. పూర్ణశైలు ఉంటారు, బయటకు వెళ్ళారు. ఈజ్ ఎక్స్పెక్టెడ్ అట్ ఎనీ మూమెంట్. ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్. హలో, వీరి మోహన్ గారు, వీరి మీకోసం వచ్చారు. నా కోసం? మీరు? నా పేరు రాజా, మీ క్లాస్మేట్ లక్ష్మి బ్రదర్. నమస్కారం అండి. నమస్కారం. నేనే మీ దగ్గర రావాలనుకుంటున్నాను. రెండు రూమ్కి వెళ్దాం. పర్వాలేదు, అలా లౌంజ్లో కూర్చుని మాట్లాడు. కూర్చోండి కూర్చోండి. నన్ను క్షమించండి సార్, మేమిద్దరం తొందరపడ్డాం. తప్పు జరిగిపోయింది. మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుని ఆ తప్పు సరిదిద్దుకుంటాను. అందుకు మీ పెద్దల అనుమతి కావాలిగా? మా నాన్నగారికి నేను ఒక్కడనే కొడుకుని సార్. ఆయన హాంకాంగ్ లో పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన నా మాట కాదండి సార్. ఆ నమ్మకం మాకుండాలిగా. మీరు నన్ను అనుమానిస్తున్నారు. మీ చెల్లెలకి అన్యాయం చేస్తానేమోనని ఆందోళన పడుతున్నారు. ఆల్ రైట్, ఇప్పుడే ఈ క్షణమే మీ వెంట వస్తాను. మీరు ఆజ్ఞాపించిన మరుక్షణమే మీ చెల్లెల మెడలో తాళి కడతాను. నా నిజాయితీ నిరూపించుకుంటాను సార్. మా నాన్నగారి అనుమతి కోసం వారిని రమ్మని కూడా ఫోన్ చేశాను. వెరీ గుడ్ మోహన్. తొందరపాటులో తప్పు పని చేసిన నువ్వు నిజాయితీ పడవని గ్రహించాను. కోటీశ్వరుని కొడుకనగాని నా చెల్లెలు మోసపోయిందనుకున్నాను. కానీ నీలాంటి గుణవంతుణ్ణి జీవిత భాగస్వామిగా ఎన్నుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్. త్వరలో మా లక్ష్మి చెయ్యి నీ చేతిలో ఇలాగే ఉంటుందని ఆశిస్తాను. ఉండగా మీరే ఆశీర్వదిస్తారు. థ్యాంక్ యూ. మా నాన్నగారు వచ్చిన వెంటనే మీ దగ్గర తీసుకొస్తాను సార్. నో, ఆడపిల్లవాళ్ళం మేమే మీ దగ్గరకు రావడం ధర్మం. ఓకే, వస్తాను. అమ్మా అమ్మా అమ్మా, చెల్లెలు కాస్త తొందరపడిందే కానీ అబ్బాయి ఎన్నికలో మాత్రం ఏమీ పొరపాటు చేయలేదు. అవునరా, అదేం చేసినా నువ్వు అలాగే నెత్తికెక్కించుకుంటావు. రేపు నువ్వు కూడా అల్లుడిని నెత్తికెక్కించుకుంటావమ్మా. చాలా మంచివాడు. నన్ను చూడగానే జరిగిన దానికి క్షమాపణ చెప్పుకుని తన తండ్రిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తానన్నాడు. అంతకంటే మనకేం కావాలమ్మా? లక్ష్మి, లక్ష్మి. మిస్టర్, ఆగండి ఆగండి. ఏం మిస్టర్? అదేమిటో చూసారా? మరి జాను, ఏమిటో అది? బోర్డు తెలుగు రాజులా ఉంది, చదివి చెప్పు. చీకటి పడిన తరువాత ఇచ్చట సంచరించుట ప్రాణాపాయము. అది చదివారు కదా. చీకటి పడొస్తుంది, ఎందుకైనా మంచి తిరిగి వెళ్ళిపోండి. ఎందుకని? చూడండి, మీరు ఈ ప్రాంతానికి కొత్త వారిలో ఉన్నారు. అది ఆ రెండు స్తంభం చూశారు, అది దాటి అవతల అడుగు పెట్టిన వాడు ఎవడు తిరిగి ప్రాణాలతో బయటపడలేదు. అక్కడ దెయ్యాలున్నాయి, పీక్కు తింటాయి.
ఈ మోడర్న్ ఏజ్ లో కూడా దెయ్యాలు తినడాలోనా? ఇదిగో మిస్టర్, మా నెలాళ్ళ టూర్లో ఇలాంటి పుర్రెలు ఎముకలు అపాయం బోర్డులు ఎన్నో చూసుకుంటూ వచ్చాం, దాటుకుంటూ మాకేమలే. ఇదిగో నీకు భయంగా ఉంటే ఇక్కడ సంచరించకు, మేము సంచరిస్తూ పోతూ ఉంటాం. బాయ్ బాయ్. సరే పొండి మీ కర్మ, మీకు ఇయ్యాలతో నూకలు చెల్లినాయి. డానా, ఇందాక వాడితోటి దెయ్యాలు లేవంట అభాయించాం కదా, అసలు నిజంగా దెయ్యాలు లేవంట? ఒరే జాను, నువ్వు గాన అర్ధరాత్రి బయటికి వెళ్ళావంటే దెయ్యం అనుకుని భయపడతాను. నాకేం భయం, ఎండిపోయిన ఆకడెక్కలాగా మింగితే గొంతు కడ్డం పడతాను కానీ నాకేం భయం లేదు. నీ దగ్గరే మంచి మటన్ ఉంది, నువ్వే భయపడాలి. రాణి జయమోహన్ లాంటి మాయించి ఆరుదయం దొరికితే మనం కూడా 5 years సెకండ్ ఫ్యామిలీ రన్ చేసేస్తాం, తెలుసా? రన్ చేసే. సరే, ఏమిటి మంటలు అలా ఎగురుకుంటూ పోతున్నాయి? రే కొంప తీసి దెయ్యాలు కట్టరా? ఎవరో మళ్ళాగే చలి కాసుకుంటున్నారు. సైకిల్ కదులుతోంది. దెయ్యం కారండి, నీకు దండం పెడతానండి, మనం తినేకండి. కోరికలు తీరిన వాళ్ళు దెయ్యాలు అవుతాయంట. మిగిలిపోయిన కోరికలండి మేము తీరుస్తామండి, మమ్మల్ని ప్రాణాలతో ఉంచండి. అవునండి. ఏమండి, ఒకవేళ చంపేసినా ఇలా దెయ్యంలానైనా బతకనివ్వండి, పూర్తిగా ప్రాణాలు తీసేకండి. నీ ప్రాణాలు తీయకుండానే నీ ప్రాణాలు తోడేసే పనులు చేస్తాం. డాను పోదోరా నాయన అంటే సంచరించుకుంటూ పోదోరా అని తీసుకొచ్చు. సంచరించరా నన్ను మీరు భయపెట్టేస్తున్నారు. బాబు ఎక్కడ దొరికారు? బామ్మ పడుకో. నాకు నిద్ర రావట్లేదు. కొత్త ప్రదేశం కదమ్మా, నిద్ర రాదు. మరి ఏంటి నువ్వు ఒక్క రోజుకి ఇలా మాట్లాడుతున్నావు? అసలు జనసంచారమే లేనప్పుడు నెలలు తరబడి నేను ఒంటరిగా ఉండేవాడిని. దట్టమైన అడవులు, ఆరు చీకటి, క్రూర మృగాలు, ఇటువంటి స్థితిలో మరి నేను ఇంత చేశానంటే కారణం ఏమైంటుందటో? మా అమ్మాయి ఉంటుంది. నీ అమ్మ కాదు, నా గుండె ధైర్యం. నా గుండె ధైర్యమే నన్ను నిలబెట్టింది, ఇంత వాణి చేసింది. సరే నడు. నాన్న, ఏమిటా శబ్దం? అవునమ్మా, ఇన్ని సంవత్సరాల కాలంలో ఇటువంటి శబ్దం వినడం ఇదే మొదటిసారి మా నాకు. ఉండు, చూసొస్తాను. నేను జైన్ మాట్లాడుతున్నాను. మైనింగ్ హౌస్ కి ఫోన్ చేస్తున్నాను. చాలా డేంజర్ లో ఉన్నా, అర్జెంట్ గా రావాలి.
రాజా కాదు, సూపర్ మ్యాన్. నువ్వే సూపర్ మ్యాన్ అని నేను ఆ రోజు అంటే నువ్వు కాదన్నావు. ఇన్ని రోజులు నా దగ్గర ఎందుకు దాచావు? కారణం ఉంది. ఈ రహస్యం ఎవరికి చెప్పనని అమ్మకు మాట ఇచ్చాను. నువ్వు కూడా ఎవరికి చెప్పకూడదు. ప్రామిస్? ప్రామిస్. సిల్లీ. మరి రాజా, నువ్వే గనక సూపర్ మ్యాన్ అయితే నన్ను ఎత్తుకుని ఆకాశంలోకి ఎగిరిపోతానన్నావుగా. నేను రెడీ. మై బాయ్, కంగ్రాచులేషన్స్. మరి ఈ విషయం ముందెందుకు చెప్పలేదు? ఆ మాత్రం ఆస్తి అంతస్తు ఉంటే చాలు, మన పరువు ప్రతిష్ట నిలబడుతుంది. ఓకే, నీ ఇష్ట ప్రకారమే, కానీ అతన్ని పిలిపించు. ఈ రోజు మీరు వస్తున్నట్లు ఆయనకు తెలుసు డాడీ. హీఈస్ ఎక్స్పెక్టెడ్ అట్ ఎనీ మూమెంట్. ఎస్, కమ్ ఇన్ ప్లీజ్. రండి, మీ గురించే మాట్లాడుకుంటాం. ఇంతలో మీరే వచ్చారు. డాడీ, ఈయన అమ్మాయి అన్నయ్య గారు, పేరు రాజా, మా డాడీ. Glad to meet you, Mr. Raja. Nice to see you, sir. Come on. Please be seated. Thank you. మిస్టర్ రాజా, వయసులో ఉన్నవాళ్ళు ప్రేమించుకోవటం, పెళ్లి చేసుకోవాలనుకోవటం సహజం. కానీ పెద్దవాళ్ళం మనం మంచి చెడ్డ ఆలోచించుకోవాలి, ఒక నిర్ణయానికి రావాలి. ఏమంటాం? బై ది బై, మేమేమిటో మా స్టేటస్ ఏమిటో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుందనుకుంటాను. మా స్టేటస్ కి తగ్గ సంబంధం కావాలనుకోవటం తప్పు కాదనుకుంటాను. సార్, స్టేటస్ లో ఆలోచించే టైం దాటిపోయింది. పెళ్లి కాకుండా తెల్లైన ఆడపిల్లకు ఆత్మహత్య తప్ప వేరే శరణ్యం లేదు. నో, ఆందోళన పడకండి. ఆడపిల్లని కన్న వాళ్లకు ఆందోళనగా మరీ ఉంటుంది చెప్పండి. చూడండి, మీకు ఆస్తే ముఖ్యమైతే నా చెల్లెల సుఖం కోసం ఆమె కట్నం కింద నా యావదాస్తి విరాసిస్తాను. మారుతి మైకా మ్యాన్స్ లో నాకు 50% షేర్ ఉంది, అది ఇస్తాను. ప్లీజ్ యాక్సెప్ట్. నో, మీరు అంతగా బ్రతిమలక్కర్లేదు. మీకు మీ చెల్లెల సుఖం ఎంత ముఖ్యం, నాకు మా అబ్బాయి సుఖం కూడా అంతే ముఖ్యం. ఆల్ రైట్, మీరు మనసారా ఇస్తానంటున్నారు కనుక ఓకే, సెటిల్డ్. బై ది బై, మీరు త్వరలో ముహూర్తం పెట్టించాలి. మాకు చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి, వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. అలాగే ముహూర్తానికి డాక్యుమెంట్స్ కూడా సిద్ధం చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నీ చెల్లెలు పెళ్లి నేను మా అమ్మాయి రావాలి. బాగుంది, చాలా బాగుంది. అదేమిటండి ఎలా మాట్లాడుతున్నారు? అసలు ఏమొక పెట్టుకొచ్చావా నువ్వు ఇక్కడికి? నేనేం చేశానండి? ఇంకేం చేయాలి? ఈ ఐశ్వర్యం ఎంతస్తు అంతా నీ వల్లే వచ్చిందని నేను దేవుళ్ళగా నమ్మినందుకు నాకు బాగా శాస్తి చేసావు. మీ మాటలేవో నాకేం అర్థం కావటం లేదు. అర్థమే కావట్లేదా? మైకమల్లో నీ వాటా ఎవరికి వచ్చేసేవాట? అవును సార్, నా చెల్లెల భవిష్యత్తు కోసం నా వాటా ఇవ్వక తప్పలేదు. ఇస్తావయ్యా, ఇస్తావు. ఎవరితో చెప్పించావు? నీతో సమానమైన వాటాదారుని నాతో ఒక్క ముక్క కూడా చెప్పేవాటయ్యా? నేను మనిషి కాదనుకున్నావా లేకపోతే సత్యాలనుకున్నావా?
ఏమిటి సార్ నా ఇబ్బంది ఏదో చెప్తే అనవసరంగా కేకలేస్తారు? అసలు నా వాట నా ఇష్టం వచ్చినట్టు చూసుకుంటారు. నా చెల్లెల భవిష్యత్తు కంటే ఈ వాటాలు గిట్టాలు నాకే లెక్కలేస్తారు. వస్తాను. లక్ష్మి ఇంకా తెవలేదేమే? రామ్మా రా. అయిపోయిందమ్మా. రా బాబాయ్ రా. రాజా మాట. పిలివారు ఇక్కడ కట్టం తాలూకు డాక్యుమెంట్స్ ఇస్తే గానీ రారట. ఓ దాందే ఉంది బాబాయ్, ఇప్పుడే ఇస్తాను. ఇదిగో తీసుకెళ్ళండి. అలాగే త్వరగా రమ్మనండి. బాబు ఏమిటమ్మా? పెళ్లి కొడుకు వాళ్ళు ఇంకా రాలేదే. ముహూర్తానికి వేళైపోయింది. నువ్వైనా వెళ్ళి తీసుకురా బాబు. వస్తారమ్మా, దారిలో ఏదో ఆలస్యం ఏమిటి, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే బాబు. సార్, ధర్మారావు గారు. రూమ్ నెంబర్ 405 లో ఉండే మోహన్ అతని తండ్రి ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా? వాళ్ళు వెయిట్ చేసి వెళ్ళిపోయారు సార్. ఎక్కడికి? తెలియదు సార్. మా నాన్నగారికి నేను ఒక్కనే కొడుకుని సార్. ఆయన హాంకాంగ్ లో పెద్ద బిజినెస్ మ్యాన్. బాబు ఏమిటి బాబు? పెళ్లివారేది బాబు? ఏమిటి నాయన మాట్లాడవే? మోసపోయాము రాజా. అవును, పత్రాలు చేతికి అందగాని తండ్రి కొడుకులు పరారైపోయారమ్మా. అమ్మా! లక్ష్మి పెళ్లి పెట్టలు మేము తెలియచెల్లిపోయిందండి. అమ్మని చూస్తూ ఉండండి. లక్ష్మి, అమ్మా లక్ష్మి. వేరే ఈ గదిలో ఉన్న మోహన్ గారు ఎక్కడికి వెళ్ళారు? మోహన్ గారు వారి నాన్నగారు గది ఖాళీ చేసి హాంకాంగ్ వెళ్ళిపోయారమ్మా. హాంకాంగ్. ఇంకెందుకురా దాన్ని బ్రతికించాం? దాన్ని బ్రతికెప్పుడో బుగ్గి పనైపోయింది. అమ్మా లేదమ్మా, లేదు. నా చెల్లెలు బ్రతికి మూడు కావటానికి వీల్లేదు. నేను కానివ్వను. వంచన బ్రతికిపోవటం, మంచి చితికిపోవటం ఆ భగవంతుడు కూడా సహించడు. ఆ ద్రోహి ఎక్కడున్నా పట్టి తీసుకొస్తాను. నా చెల్లెలు మెడలో మాంగళ్యం కట్టిస్తాను. ఆంజనేయ స్వామి మీద ఆన.
ఆల్సో. మీకు తెలుగు తెలుసా? మీరు తెలుగు వారని కూడా తెలుసు. ఎలా తెలుసు? అదే మా ఉద్యోగానికి స్పెషల్ క్వాలిటీ. ఐసి ఈ ఊళ్ళో ధర్మారావు అనే పెద్ద బిజినెస్ మెన్ ఉండాలి. ఆయన ధర్మారావు? సార్ ఎస్. ఆయన ఇప్పుడు నేను హోటల్కి వచ్చారా? నో ఎనీథింగ్ మోర్. ఐ వాంట్ ఏ రూమ్. డబుల్. ఓకే. యూ టేక్ హిమ్ టు రూమ్ నెంబర్ 304. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇండియా నుంచి వచ్చాడా? ధర్మారావు పేరు అడిగాడా? అతని పేరు రాజా. ఓ రాజా. నీకు తెలుసా? తెలుసు, కానీ అతను నన్ను తెలుసుకునే లోపు ఈ రాత్రికే.